everybody, a very good evening. Welcome to Vedanta Telugu channel. Na peru Ramadevi. Me andaru KRD ma'am అని పిలుస్తారు. So welcome to a session where I am going to tell you not about Varadhi pitching but Varadhi class లో వారధిలో క్లాసెస్ ఎలా చూడాలి, అసలు వీళ్ళు పెడగాజీ బుక్స్ నిజంగా ఇస్తున్నారా ఇవ్వట్లేదా, పెడగాజీ యాప్ ఎక్కడుంటుంది, దాంట్లో అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వేదాంతు తత్వ మెటీరియల్ ఎక్కడుంది, రికార్డెడ్ సెషన్స్ ఎక్కడున్నాయి, టీచర్స్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఎక్కడుంది, ఏఐ పవర్డ్ నోట్స్ అంట అదెక్కడుంది, అసలు టెస్ట్లు ఎలా రాయాలి, ఇలాంటి బోర్డ్ అనే క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. సో ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ వారధి. మీ అందరికీ తెలుసు వారధి బ్యాచ్ అనేది మనము 2027లో ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్ అండ్ ఎఫ్సెట్ ని టార్గెట్ చేసుకుని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం స్టార్ట్ చేస్తున్నాము. నేను పదే పదే ప్రతిసారి చాలా ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఎఫ్సెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దయచేసి మాది ఎఫ్సెట్ లెవెల్ కదా, నేను జేఈ మెయిన్స్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, నాకు ఎఫ్సెట్ లెవెల్లో చెప్పండి సరిపోతుంది అనేది వెరీ మచ్ రాంగ్ ఇంప్రెషన్. ఇప్పుడున్న రోజుల్లో మీరు ఎఫ్సెట్ ప్రిపరేషన్ వేరు, జేఈ ప్రిపరేషన్ వేరు, ఇవన్నీ పోయాయమ్మా, ఆ రోజులు పోయాయి. 2025, 2026లో పేపర్లు చూసిన తర్వాత అయినా మీరు రియలైజ్ అవ్వాలి, జేఈ మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితేనే కానీ ఎఫ్సెట్ అనేది క్రాక్ చేయడం కష్టం అయిపోయింది. క్రాక్ చేయడం ఇన్ ద సెన్స్ ఎఫ్సెట్లో లక్ష ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వస్తుంది, కానీ దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అలాంటి కాలేజెస్లో చదివి, అసలు టాప్ కాలేజెస్లో చదివితేనే ఉద్యోగాలు చాలా బీభత్సంగా కొరతలో ఉన్నాయి. అలాంటిది మీరు ఏదో పనికి మాలిన కాలేజీలో చదివేసి నేను ఇంజనీరింగ్ చేశాను అని ఫీల్ అయ్యే రోజులైతే లేవు. కాబట్టి దయచేసి మీరు సీరియస్ అయితేనే ఈ బ్యాచ్ తీసుకోండి. సో 2027లో మీరు రాయబోయే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైట్ ఫ్రమ్ జేఈ మెయిన్స్ దగ్గర నుంచి, ఎఫ్సెట్ దగ్గర నుంచి, బిట్సాట్, ఏట్రిప్లీ, కామెట్, కేసెట్, సియూఈటీ, ఎస్ఆర్ఎం జేఈ, విఐట్రిప్లీ, ఇంకా 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 ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే అన్నిటికీ వన్ స్టాప్ ప్రిపరేషన్ అదే మన వారధి బ్యాచ్. సో వారధి బ్యాచ్ ఎవరు తీసుకోవాలి? క్లాస్ 12 స్టూడెంట్స్, అలాగే డ్రాపర్స్ ఎవరైనా తీసుకోవచ్చు. దయచేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళు తీసుకోవద్దు. బికాస్ వారధి బ్యాచ్ 2027లో టార్గెట్ చేసుకున్నాం. అంటే వారధి బ్యాచ్ లో మనము ఎంటైర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండూ చెప్తాం. ఓన్లీ ఫస్ట్ ఇయర్ కాదు, ఓన్లీ సెకండ్ ఇయర్ కాదు. వారధి బ్యాచ్ లో రైట్ ఫ్రమ్ చాప్టర్ 1 ఆఫ్ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ చాప్టర్ ఆఫ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ కవర్ చేస్తాము, రైట్ ఫ్రమ్ 0 లెవెల్ టు జేఈ మెయిన్స్ లెవెల్ వరకు. బట్ దయచేసి అర్థం చేసుకోండి, టైం మనకి 7 or 8 months స్పాన్ ఉంది. సో 7 or 8 months స్పాన్ లో 2 సంవత్సరాల సిలబస్ మీరు కవర్ చేయాలి. సో కొద్దిగా మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, మేము హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా కాదు, చాలా హార్డ్ వర్క్ చేద్దాము అండ్ ఎట్లయినా ర్యాంక్ కొడదాం. దట్స్ ఇట్. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అన్ని కూడా లైవ్ లో జరుగుతాయి. ప్రతి లైవ్ క్లాస్ మీకు రికార్డెడ్ సెషన్ లో, రికార్డెడ్ ఫార్మాట్ లో అవైలబుల్ గా ఉంటుంది. టీచర్స్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కాకుండా ఏఐ పవర్డ్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి. మీ ఇష్టం, మీకు కంటెంట్ కి లోటు లేదమ్మా. మీకు టైం ఉండాలి, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, అంతే, ఇంకేం అవక్కర్లా. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీరు టైం స్పేస్ మేకౌట్ చేసుకోండి. టైం లేదు టైం లేదు టైం లేదు అనుకోకండి. మీరు 8 గంటల పాటు కాలేజ్లో స్పెండ్ చేసినా కూడా, లేదా 9 గంటల పాటు కాలేజ్లో స్పెండ్ చేసినా కూడా, ఒక 2-3 గంటలు స్నానానికి, నిద్రకి, స్నానానికి, తినడానికి పక్కన పెట్టినా కూడా, 7 గంటలు నిద్రకి పక్కన పెట్టినా కూడా ఇంకా 5 గంటల టైం ఉంటుంది. మీరు లెక్కేసుకోండి. సో టైం అనేది మీరు తయారు చేసుకోవాలి, కానీ ఎంత టైం అయినా మీరు తెచ్చుకోవచ్చు. కావాల్సిందల్లా ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్. సిన్సియర్ గా, డెడికేటెడ్ గా మీ టైం ని స్పెండ్ చేయండి. మీకు అంతులేని కంటెంట్, అంతులేని ప్రాక్టీస్ బిట్స్, అంతులేనంత మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని క్లాసెస్ లైవ్ లో జరుగుతాయి. లైవ్ లో క్విజ్లు ఉంటాయి, లీడర్ బోర్డు ఉంటుంది, మీకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ని రన్ చేస్తారు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ప్రతి క్లాస్ లైవ్ లోనే జరుగుతుంది అనమాట. అలాగే రెగ్యులర్ గా టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. వేదాంతు తత్వ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇందులో మనకి 3 రకాలు ఉంటాయమ్మా. ఈ బ్యాచ్ లో మనకి 3 రకాల వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వేదాంతు ప్రైమ్, వారధి ప్రైమ్, రెండోది వచ్చేసి వారధి ఇన్ఫినిటీ అండ్ మూడోది వచ్చేసి వారధి ఇన్ఫినిటీ ప్లస్ అనమాట. సో ఇందులో టీచర్స్ మీకు తెలిసిన ఫేవరెట్ మాస్టర్ టీచర్స్ ఉంటారు, మీరు రోజు చూసే యూట్యూబ్ టీచర్స్. ఐల్ జస్ట్ టెల్ యూ ఏంటి అనేది. వారధి ప్రైమ్, వారధి ఇన్ఫినిటీ ప్లస్. వీటికి ఇంత కాస్ట్ ఎందుకు ఉంది అంటే గనక
లాంచింగ్ ఆఫర్ కేవలం ఇది లాంచింగ్ ఆఫర్ అన్నమాట. భారతి ఇన్ఫినిటీ ప్లస్. ఎందుకు వీటికి ఇంత వేరియేషన్ అంటే గనక ఈ మూడిటికి క్లాసెస్ సేమ్, టీచర్స్ సేమ్, ఎగ్జామ్స్ సేమ్, క్విజ్లు సేమ్, మెటీరియల్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. మరి ఎందుకు బ్యాచ్ వేరియంట్స్ అంటే గనక దీనిలో కేవలం మీకు వారధిలో తత్వ మెటీరియల్, జేఈ తత్వ మెటీరియల్ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇస్తారు. నాన్ డౌన్లోడబుల్, డౌన్లోడ్ అవ్వదు, పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే మీకు అవైలబుల్ గా ఉంటుంది. నౌ కమింగ్ టు భారతి ఇన్ఫినిటీకి వచ్చేటప్పటికి అదే తత్వ బుక్స్ మీకు ఫిజికల్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రింటెడ్ మెటీరియల్ బుక్స్ ఫార్మాట్ లో మీ ఇంటికి పంపిస్తారు. ఇది బెస్ట్ ఆఫర్ అని అనిపిస్తుంది నాకు. బికాజ్ క్లాసెస్ స్క్రీన్ మీద చూసి, కంటెంట్ స్క్రీన్ మీద చూసి, ముందు మీకు మొబైల్ నెట్ ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది స్క్రీన్ టైం. సో స్క్రీన్ టైం సేవ్ చేయాలి అంటే కొంత మీరు జస్ట్ ఇంకొంచెం పెడితే చాలు, మీకు బుక్స్ ఇంటికి వచ్చేస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. మరి ఇదెందుకు మేడం ఇంత కాస్ట్ ఉంది అంటే గనక ఇక్కడ మీకు వీటితో పాటుగా ఏది క్లాసెస్, టీచర్స్, కంటెంట్ అన్ని, పెడగాజీ యాప్, ఈ యాప్ అన్ని సేమ్. మరి ఎందుకు ఇంత ఉంది అంటే ఇక్కడ మీకు పర్సనలైజ్డ్ మెంటార్ ని మీకు ఇస్తారనమాట. మీకంటూ ఒక డెడికేటెడ్ మెంటార్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ వీక్ మీతో మాట్లాడతారు. మీకు ఉండే అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, నువ్వు ఎవ్రీ వీక్ షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, నువ్వు ఏ షెడ్యూల్లో ఫాలో అయితే ఆ వీక్ నీకు సక్సెస్ఫుల్ గా ఉంటుంది, లాస్ట్ వీక్ మిగిలిపోయిన బ్యాక్లాగ్స్ ఎలా కవర్ చేసుకోవాలి, ఇవన్నీ మీకంటూ ఒక డెడికేటెడ్ పర్సన్ మీకోసం పనిచేస్తారనమాట. మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా, మీకు స్ట్రెస్ లేకుండా మొత్తం షెడ్యూల్, ప్లానింగ్, అన్ని మీకు చేస్తారనమాట. స్ట్రాటజీ, షెడ్యూల్, ప్లానింగ్, మొత్తం మెంటార్షిప్ అన్ని చేస్తారు. అలాగే పేరెంట్స్ తో కూడా మాట్లాడతారు. ఎవ్రీ వీక్ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. సో ఆ పర్సనలైజ్డ్ డెడికేటర్ మెంటార్ కోసం. అలాగే మీరు వీడియో క్లాసెస్ చూసేటప్పుడు ప్రాక్టర్, అంటే మీరు క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారా లేదా, ఎందుకు అటెండ్ కావట్లేదు మీతో మాట్లాడతారు. అలాగే మీరు క్లాస్ చూసేటప్పుడు క్లాస్ లో అటెంటివ్ గా వింటున్నారా లేదా, ఇవన్నీ ఫాలో అప్ చేయడం కోసం ఇదన్నమాట ప్రైస్. సో ఇవన్నీ పక్కన పెడదాం. నౌ కమింగ్ టు క్లాసులు ఎలా చూడాలి, వారధిలో క్లాసులు ఎలా చూడాలి. ఫస్ట్ థింగ్, మీరు గనక మొబైల్లోంచి చూస్తున్నట్లయితే మీ మొబైల్ ఫోన్లో వేదాంతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళి వేదాంతు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వేదాంతు యాప్ మీద క్లిక్ చేస్తే మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు తెలుసు అనుకుంటాను. మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ పెడితే, మరి యూజర్ ఐడి ఏంటి మ్యామ్, పాస్వర్డ్ ఎలాగో మీరు సేవ్ చేసుకోవాలి. ప్రతి యాప్ మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు వేదాంతు యాప్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, ఇక్కడ ఇదిగోండి చూడండి, మీరు నా ఫోన్లో చూడొచ్చు, వి అనే యాప్ ఉంటుంది. యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ కోర్సులు కొనుక్కున్నారో అవి ఇలా బ్లూ కలర్ లో కనిపిస్తాయి. మీరు ఒకటే కోర్సు కొనుక్కున్నారో ఒకటే కనిపిస్తుంది. 2-3 కోర్సులు కొనుక్కున్నారు, మీరు ఎన్ని కోర్సులు పర్చేస్ చేశారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీరు వారధి 2027 అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అది ఎలా ఓపెన్ అవుతుంది చూపిస్తాను చూడండి. సేమ్ మీరు గనక ల్యాప్టాప్ లో నుంచి కానీ సిస్టమ్ లో నుంచి కానీ చూస్తున్నారు అంటే గూగుల్ ద్వారా కూడా మీరు వెబ్సైట్ ద్వారా క్లాసెస్ చూడొచ్చు. వెబ్సైట్ ఎలా చూడాలి మ్యామ్, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి వేదాంతు అని టైప్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది www.vedantu.com, www.vedantu.com. ఇది మన వెబ్సైట్. దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే, సో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మీరు క్లిక్ చేస్తారు. ఓకే, అది నా కోర్సు, నేను క్లిక్ చేశాను. మీకు మొబైల్లో అయితే గనక ఈ బాక్సులన్నీ ఇలా వరుసగా ఒకదాని కింద ఒకటి కనిపిస్తాయి. ఇది ల్యాప్టాప్ వ్యూ లేదా సిస్టమ్ వ్యూ. మొబైల్లో చూసే వాళ్ళకి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ కూడా ఇక్కడే వస్తుంది. మై టెస్ట్, మై కంటెంట్ అన్ని ఇలా వరుసగా కిందకి కనిపిస్తాయి, అంతే, ఇంకేమీ డిఫరెన్స్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా క్లియర్ గా చూస్తే గనక షెడ్యూల్, నోటీసెస్, పర్ఫార్మెన్స్ ప్రతిది క్లిక్ చేసి చూడండి. ఇదేంటి 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 మీరు క్లిక్ చేస్తేనే తెలుస్తుంది. సో షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే క్లాసెస్ వస్తాయి అన్నమాట. ఏ రోజు ఏ క్లాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఫిజిక్స్ క్లాస్, డేట్ చూడండి 18th May 6:30 PM కి ఫిజిక్స్ క్లాస్ ఉంది. దాని పేరు బ్రిడ్జ్ కోర్స్. మనము May 11th నుంచి బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. సో ఇలాగా May 18th May నావి 2 క్లాసెస్ ఉంటాయి.
సో 2 క్లాసెస్. తర్వాత 19th మే అది కూడా ఫిజిక్స్ 2 క్లాసెస్ ఉంటాయి. తర్వాత 20th మే వెడ్నెస్డే 20th మే ఏముంది, కెమిస్ట్రీ బ్రిడ్జ్ సెషన్ 6:30కి ఉంది. అదే 20th మే మ్యాథమెటిక్స్ 8:30కి మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంది. 21st మే ఇలాగా మీకు ఏ రోజులు ఏ క్లాసులు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తాయి. ఈ సెషన్ ద్వారా మనం ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇది ఇంకా లైవ్ ఇవాళ సాయంత్రం కదా అప్కమింగ్. ఇక్కడ జాయిన్ నౌ అని వస్తుంది, జాయిన్ నౌ క్లిక్ చేస్తే మీరు ఆ క్లాస్ లోకి వెళ్ళిపోతారనమాట. రైట్ నౌ ఇది ఎందుకు యాక్టివ్ గా లేదు అంటే 6:30 కదా, ఇప్పటి నుంచి యాక్టివ్ గా ఉండదు. సో ఇలాగా లైవ్ అండ్ అప్కమింగ్ సెషన్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. మరి పాస్ట్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఎక్కడ చూడాలి, ఇప్పుడు నేను మీకు చూపించబోయేది రికార్డెడ్ క్లాసెస్ ఎక్కడ చూడాలి, టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఎక్కడ ఉంటుంది అది నేను మీకు చూపిస్తాను. చూడండి, అది ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటుందమ్మా. లైవ్ అండ్ అప్కమింగ్ పక్కన పాస్ట్ అని కనిపిస్తుంది కదా, లైవ్ అండ్ అప్కమింగ్ పక్కన పాస్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఈ పాస్ట్ మీద క్లిక్ చేయండి. పాస్ట్ మీద క్లిక్ చేస్తే గనక గడిచిపోయిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. ఇవన్నీ చూడండి, ఇక్కడ అయిపోయిన క్లాసెస్ అన్నమాట. ఆల్రెడీ కంప్లీటెడ్ క్లాసెస్ 1 వీక్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో గడిచిపోయిన క్లాసెస్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయమ్మా. సో సెషన్ ని ఎలా చూడాలి, రికార్డెడ్ సెషన్ జస్ట్ మీరు రీప్లే మీద క్లిక్ చేయండి. రీప్లే మీద క్లిక్ చేస్తే చాలు అయిపోయిన క్లాస్, నేను వెక్టార్స్ క్లాస్ ఏదైతే చెప్పానో అది కంప్లీట్ అయిపోయింది. చూడండి, వెక్టార్స్ క్లాస్ ప్లే అవుతుంది, మొత్తం ఎంటైర్ క్లాస్ మీకు ప్లే అవుతుంది. సో ఇలాగా అయిపోయిన క్లాసెస్ ని మీరు చూసుకోవచ్చు. మేడం మరి టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. చూడండి, క్లాస్ స్లైడ్స్, స్మార్ట్ నోట్స్, టాపిక్స్ కవర్డ్, ఏ టైమ్ స్టాంప్స్ అన్నమాట. టాపిక్ కవర్డ్ అంటే ఏంటి, టైమ్ స్టాంప్స్, క్విజ్, ఆ జరిగిపోయిన క్లాస్ మీద కూడా మీరు క్విజ్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో క్లాస్ స్లైడ్స్ అంటే టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్, క్లాస్ స్లైడ్స్ అంటే ఏంటమ్మా, టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్. సో ఇక్కడ చూడండి, నా హ్యాండ్ రిటన్ నోట్స్ తో నేను ఏదైతే క్లాస్ లో చెప్పానో అవే స్లైడ్స్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇక్కడ నోట్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇదే టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్. మరి ఏఐ పవర్డ్ నోట్స్, స్మార్ట్ నోట్స్ కావాలి అంటే ఇదిగోండి, నేను ఏ స్లైడ్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో స్లైడ్ కి ఇది ప్రతి పాయింట్ ఇది ఏఐ నోట్స్ అనమాట. నేను చెప్పిన నోట్స్ ని ఏఐ ఇంకా డీటెయిల్డ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇది స్మార్ట్ నోట్స్, ఇది కూడా మీరు చదువుకోవచ్చు. టాపిక్స్ కవర్డ్ అంటే ఏ టైమ్ స్టాంప్స్ దగ్గర ఏ టాపిక్ స్టార్ట్ అయింది అది చెప్తుంది, అది కూడా క్లిక్ చేద్దాము. సో టాపిక్ కవర్డ్ చూడండి, 001 ఫస్ట్ మినిట్ దగ్గర కోర్స్ వెక్టార్స్ బేసిక్ స్టార్ట్ చేశారు మేడమ్. 15 minutes దగ్గర వెక్టార్ ఎడిషన్ అనే టాపిక్ స్టార్ట్ చేశారు. 36.19 టైమ్ స్టాంప్ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇలా మీకు టైమ్ స్టాంప్స్ వస్తాయి, క్విజ్ వస్తుంది. ఇది ప్రతి సెషన్ కి ఉంటదమ్మా. ఎవ్రీ సెషన్ క్లాస్ స్లైడ్, స్మార్ట్ నోట్స్, టాపిక్ కవర్డ్, క్విజ్. రీప్లే అంటే సెషన్ రీప్లే అవుతుంది. సో పాస్ట్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇవి మీకు కోర్స్ అయ్యేంత వరకు ఇవి ఇలాగే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా రిపీటెడ్ గా ప్లే చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా నోట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇలాగా రికార్డెడ్ క్లాసెస్ ఎక్కడుంటాయి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మన తత్వ పీడిఎఫ్ ఎలా చూడాలి ఇది నేను మీకు చెప్తాను. చూడండి, సో తత్వ పీడిఎఫ్ ఎలా చూడాలి అంటే మళ్ళీ హోమ్ కి వచ్చేసేయండి. సో తత్వ పీడిఎఫ్ సబ్జెక్ట్ వైజ్ చూసుకోవాలి. నీకు ఫిజిక్స్ కావాలా, కెమిస్ట్రీ కావాలా, మ్యాథ్స్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తత్వ మెటీరియల్ కావాలి, ఫిజిక్స్ మీద క్లిక్ చేయండి. ఫిజిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అదర్ కంటెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఫిజిక్స్ తత్వ మెటీరియల్ కావాలి అనుకుంటే ఫిజిక్స్ అనే బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ అదర్ కంటెంట్, దేని మీద క్లిక్ చేయాలి, అదర్ కంటెంట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లాసెస్ పక్కన అదర్ కంటెంట్, దాని మీద నొక్కండి. దాని మీద క్లిక్ చేస్తే చూడండి మొత్తం తత్వ మెటీరియల్ లో ఉన్న అన్ని వాల్యూమ్స్ 1 2 3 4 5 6 7 8 వాల్యూమ్స్ ఆఫ్ తత్వ మెటీరియల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 4 బుక్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ లో 4 బుక్స్ ఉంటాయి, మొత్తం అన్ని బుక్స్ ఇక్కడ వచ్చాయి మీకు. సో ఏ బుక్ కావాలంటే ఆ బుక్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఏదో ఒక పీడిఎఫ్ ఓపెన్ చేశాను నేను. సో ఫస్ట్ పేజ్ తర్వాత మీకు ర్యాంక్స్ ఏం ప్రొడ్యూస్ చేసామో అది కనిపిస్తుంది, ఫౌండర్స్ మెసేజ్ కనిపిస్తుంది. దెన్ ఆ బుక్ లో వాల్యూమ్ 1 2 3 4 ఇవి ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో
4 వాల్యూమ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ లో 4 వాల్యూమ్స్, టోటల్ గా 8 బుక్స్ ఆఫ్ ఫిజిక్స్ అన్నమాట. సో స్టార్టింగ్ విత్ ఈ బుక్ లో ఏమున్నాయి, థర్మల్ ఫిజిక్స్ అన్నమాట. అంటే హీట్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్. ఈ బుక్ నేను ఓపెన్ చేసింది అదనమాట. చూడండి, థర్మల్ ఫిజిక్స్. థర్మల్ ఫిజిక్స్ అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ఫిజిక్స్ అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అక్కడి నుంచి మొత్తం చూడండి ఎంత కంటెంట్ ఉందంటే అంత కంటెంట్ ఉంది. ఇదంతా కంటెంటే మీకు, ఇదంతా కంటెంటే నాన్న, ఫుల్ కంటెంట్. ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్, మీ ఇష్టం. తర్వాత ఇక్కడ నుంచి మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. చూడండి, ఇది ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ 3 ఉంటాయి. ఇది మనకేంటిది, ఫిజిక్స్ మెటీరియల్. ఇప్పుడు నాకు ఫిజిక్స్ మెటీరియల్ వద్దు, కెమిస్ట్రీ కావాలి. అప్పుడు మీరు కెమిస్ట్రీ మీద క్లిక్ చేయాలి. కెమిస్ట్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి, అదర్ కంటెంట్ మీద క్లిక్ చేయాలి. అదర్ కంటెంట్ లోకి వెళ్తే కెమిస్ట్రీలో ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ఇయర్ 4 వాల్యూమ్స్, సెకండ్ ఇయర్ 4 వాల్యూమ్స్ కెమిస్ట్రీ. నాకు కెమిస్ట్రీ కాదు, మ్యాథమెటిక్స్ కావాలి. పీడిఎఫ్ మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేయడం, అదర్ కంటెంట్ మీద క్లిక్ చేయడం. మ్యాథ్స్ లో టోటల్ గా మీకు 1 2 3 4 5 6 బుక్స్ మ్యాథమెటిక్స్ లో ఉన్నాయి. ఇలాగా మీరు వేదాంతు తత్వ మెటీరియల్ ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత టెస్ట్లు ఎక్కడ రాయాలి, మనం ఇంతవరకు టెస్ట్లు ప్లాన్ చేయలేదు, బట్ టెస్ట్లు ఎక్కడ రాయాలి, మై టెస్ట్ లో రాయాలి. దట్స్ ఇట్. సో మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే గనక మొబైల్లో 3 లైన్లు ఉంటాయి, దాని మీద క్లిక్ చేసినా మీకు కనిపిస్తుంది. మై టెస్ట్ కి వెళ్ళడం, టెస్ట్ రాయడం. మేడం ఇక్కడ టెస్ట్లు ఏం లేవు, మేము ఇంకా టెస్ట్లు పెట్టలేదు కాబట్టి ఇక్కడ టెస్ట్లు ఏం రావు. మనము ప్రస్తుతానికి లెవెల్ 1 లో ఉన్నాం, బేసిక్స్ కవర్ చేస్తున్నాము వారధిలో, కాబట్టి టెస్ట్లు ఉండవు. మీరు ఒకసారి టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిస్ అయిపోయిన టెస్ట్లు మళ్ళీ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సండే టెస్ట్ ఉంది, మీరు రాయలేదు, మిస్ చేసుకున్నారు, మళ్ళీ రాసుకోవచ్చు. ఓకే, నువ్వు ఎన్ని టెస్ట్లు అటెంప్ట్ చేసావు, అక్కడ మళ్ళీ అనాలిసిస్ వస్తుంది, సూపర్ అనాలిసిస్ వస్తుందమ్మా. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది, అసలు వీళ్ళు పెడగాజీ యాప్ ఏం చెప్తున్నారు, అసలు నిజంగా ఉందా, నా ఓన్ గా టెస్ట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి, నా ఓన్ గా డిపిపిలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు చెప్తాను. చూడండి, నా ఓన్ గా అంటే మీ ఓన్ గా అని అర్థం. సో ఇక్కడ మీరు నెక్స్ట్ వెళ్ళాల్సింది కంటెంట్ లైబ్రరీ. మీకు ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూడండి, ఇందులో ఒక బటన్ కంటెంట్ లైబ్రరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, స్టడీ ఫ్రమ్ టాప్ బుక్స్ పెడగాజీ, క్రియేట్ యువర్ ఓన్ టెస్ట్ పెడగాజీ. నువ్వు చదువుకోవాలా, ఇది ఓపెన్ చేయి. టెస్ట్ రాసుకోవాలా, ఇది ఓపెన్ చేయి. సరదాగా 20 బిట్లు టెస్ట్ రాద్దాం అనుకుంటున్నాను, ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు కంటెంట్ ఎక్కడుంది చూపిస్తాను. సో వ్యూ మీద క్లిక్ చేయండి. పెడగాజీ యాప్, ఇదే పెడగాజీ యాప్. ఈ పెడగాజీ యాప్ లో దాదాపుగా 100+ వరకు పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు బుక్స్ ఉంటాయి. చూడండి ఏమేమి ఉన్నాయో బుక్స్. దినేష్ ఆబ్జెక్టివ్ ఫిజిక్స్ వాల్యూమ్ 2, దినేష్ అనుకో అనేది దినేష్ పబ్లికేషన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ ఫర్ జేఈ యాజ్ వెల్ యాజ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. యూబిడి పబ్లికేషన్స్ అంటే అద్భుతమైన బుక్స్, ఎర్రర్లెస్ ఫిజిక్స్ అని, ఎర్రర్లెస్ ఫిజిక్స్, ఎర్రర్లెస్ కెమిస్ట్రీ, ఎర్రర్లెస్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. సూపర్ బుక్స్ అన్నమాట. ఇలాంటి బుక్స్ చదవడమే, అసలు బయట కొనాలంటే 2-3 వేలు ఉంటుంది ఒక్కొక్క బుక్. కానీ చూడండి, నెక్స్ట్ వేదాంతు తత్వ మెటీరియల్ ఇందులో కూడా దొరుకుతుంది మీకు కావాలనుకుంటే. దినేష్ పబ్లికేషన్స్ మ్యాథ్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, అలాగే ధన్పత్ రాయ్ పబ్లికేషన్స్, అద్భుతమైన బుక్స్ అన్నమాట. సూపర్ బుక్స్ ఉంటాయి, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. యూబిడి వేదాంతు వాళ్ళ పినాకియా ఫిజిక్స్, ఓ సూపర్ అన్నమాట. ఇందులో అన్ని అద్భుతమైన మోడల్ క్వశ్చన్స్ అన్ని ఇందులో వీళ్ళు పెడతారనమాట. నెక్స్ట్ దినేష్ పబ్లికేషన్స్ కర్ణాటక సెట్, కే సెట్ రాద్దాం అనుకున్న వాళ్ళకి బుక్స్ మీరు సెపరేట్ గా కొనుక్కోకర్లేదు. కే సెట్ బుక్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. 104 ఆన్లైన్ 5 ఇయర్స్ జేఈ మెయిన్ సాల్వ్డ్ పేపర్స్ ఫిజిక్స్, ఎంటీజీ పబ్లికేషన్స్, దినేష్ పబ్లికేషన్స్. తర్వాత ఇంకేమున్నాయమ్మా, ఎంటీజీ పబ్లికేషన్స్ లో 48 ఇయర్స్ జేఈ అడ్వాన్స్డ్ చాప్టర్ వైజ్ సాల్వ్డ్ పేపర్స్. అసలు ఇందులో ఎన్ని కావాలంటే అన్ని బుక్స్ అమ్మా, మీ ఓపిక, మీరు చదువుకోవాలే గాని అంతకంటే అద్భుతమైన బుక్స్ ఉండవు అనమాట. సో సూపర్ గా బుక్స్ అన్ని ఇందులో ఉన్నాయి, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది చూడండి, 1000 MCQs, మోస్ట్ క్రిటికల్ క్వశ్చన్ బ్యాంక్. కెమిస్ట్రీ ఉంటుంది, ఇలాగే మ్యాథ్స్ ఉంటుంది, ఇలాగే ఫిజిక్స్ కూడా ఉంటుంది. సో మీ ఓపిక నాన్న, మీరు ఎంత ప్రిపేర్ అయితే అంత ప్రిపేర్ అవ్వడమే అనమాట. అలా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ లోకి వెళ్ళారనుకోండి, ఆ బుక్ రీడింగ్ మెథడ్ లో ఓపెన్ అవుతుంది, చాప్టర్ వైజ్. ఆ బుక్ లో చాప్టర్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేసిన బుక్ బయాలజీ బుక్ ఓపెన్ చేశానా,
లెట్ మీ గో టు ఎనీ మంచి దినేష్ పబ్లికేషన్స్ ఫిజిక్స్ రీడింగ్ లోకి వెళ్ళాను. దినేష్ పబ్లికేషన్స్ ఆబ్జెక్టివ్ ఫిజిక్స్ వాల్యూమ్ 2 ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఉంది. నేను టెస్ట్ రాద్దాం అనుకుంటున్నానా, చదువుకోవాలనుకుంటున్నానా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో ఒక టెస్ట్ రాద్దాం అనుకుంటున్నాను. టెస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా కిందకెళ్ళి, మీకు అందరికీ తెలుసు కదా ఆన్లైన్ టెస్ట్ ఎలా రాయాలి అనేది. కొంచెం జూమ్ చేద్దాం. ఆన్లైన్ టెస్ట్ ఎలా రాయాలి తెలుసు కదా. స్టార్ట్ అని కొట్టండి. స్టార్ట్ అని కొట్టంగానే మీకు టెస్ట్ స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 15 క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా నేను నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడం మర్చిపోయాను. మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని క్వశ్చన్స్ రాద్దాం అనుకుంటున్నారు టైమర్ తో సహా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు టెస్ట్ కావాలంటే టెస్ట్ రాసుకోవచ్చు. ఓకే, సో బుక్స్ నుంచి టెస్ట్ రాసుకోవచ్చు. క్రియేట్ యువర్ ఓన్ టెస్ట్, పెడగాజీ బుక్స్, మీకు ఏం కావాలంటే అవి చేయొచ్చమ్మా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇలాగా మీరు టెస్ట్ రాసిన తర్వాత పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చూస్తారు. ఓకే, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ వేరే లెవెల్లో ఉంటుంది మనది, ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్. సో ఇంకా మీరు వేదాంతులో మన వారధి బ్యాచ్ లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే క్విక్ గా జాయిన్ అయిపోండి. వారధి బ్యాచ్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. క్లాసెస్ అయితే మాత్రం బ్రిడ్జ్ కోర్స్ అంటే బ్యాక్లాగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, క్లాస్ 11th వేస్ట్ అయిపోయింది, అందులో కొన్ని చాప్టర్స్ నాకు అసలు రానే రావు, మంచి చాప్టర్స్ నాకు అసలు తెలియదు అన్న వాళ్ళ కోసం మనము ఈ బ్యాక్లాగ్ బ్రిడ్జ్ కోర్స్ అనేది నడుపుతున్నాము. సో బ్యాక్లాగ్ బ్రిడ్జ్ కోర్స్ May 11th స్టార్ట్ అయిపోయింది. May 23rd తో కంప్లీట్ అయిపోతుంది. May 25th నుంచి వేరే లెవెల్ స్టార్ట్ అవ్వబోతోంది వారధిలో. సో క్విక్ గా జాయిన్ అయిపోండి. ఆల్ ద బెస్ట్.